క్లాషెస్ లేవు, కన్ఫ్యూజన్స్ వద్దు. వచ్చే ఎన్నికలు మా ఇద్దరి సారథ్యంలోనే జరుగుతాయి. పార్టీని ప్రభుత్వాన్ని ముందుండి నడిపించేది కూడా మేమిద్దరమే. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్న మాట ఇది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎంగా తాను ఇద్దరి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు. వచ్చే ఎన్నికల వరకు తానే సీఎంగా ఉంటానని చెప్పడంతో పాటు మళ్లీ అధికారంలోకి వస్తే కూడా ముఖ్యమంత్రి అయ్యేది తానేనని హింట్ ఇచ్చేస్తున్నారు రేవంత్. సీఎం కమెంట్స్ వెనుకున్న మతలబేంటి? రేవంత్ ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తోంది? కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ ఏంటి? మళ్ళీ వస్తాం, నడిపించేది మేమే ఇద్దరమే. వచ్చే ఎన్నికల్లో సారథ్యంపై రేవంత్ స్టేట్మెంట్స్. మహేష్ గౌడ్ నాయకత్వంపై రేవంత్ క్లారిటీ ఎందుకు? మహేష్ తన లీడర్షిప్లోనే ఎన్నికలంటున్న రేవంత్ పీసీసీ చీఫ్తో ఎలాంటి గ్యాప్ లేదని చెప్పే ప్రయత్నమా? తెలంగాణ కాంగ్రెస్లో అప్పుడే ఎన్నికల టాక్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న సీఎం రేవంత్ మరో అంశంపై కూడా పదే పదే క్లారిటీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథిగా మహేష్ గౌడ్ నాయకత్వంలోనే జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. నెక్స్ట్ టర్మ్ ఎన్నికలు అయిపోయే వరకు పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడే ఉంటారనే సంకేతం పంపిస్తున్నారు. అయితే మహేష్ కుమార్ గౌడ్ ను క్యాబినెట్ లోకి తీసుకుని ఆయన స్థానంలో పీసీసీ చీఫ్ గా కొత్త వారికి అవకాశం ఇస్తారని కొంతకాలంగా టాక్ నడుస్తోంది. ఈ వార్తలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఖండించారు. మరోవైపు కాంగ్రెస్ సాంప్రదాయం ప్రకారం పీసీసీ చీఫ్ గా 3 ఏళ్లు మాత్రమే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంతకంటే తక్కువ ఛాన్స్ ఇవ్వచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఎక్స్టెన్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మరో ఏడాదిలో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. కానీ అంతకంటే ముందే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుని పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టును మరో నేతకు ఇస్తారని కాంగ్రెస్ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మధ్య గ్యాప్ ఉందనే గాసిప్స్ కూడా చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారట. 2.5 ఏళ్ల తరువాత వచ్చే జనరల్ ఎలక్షన్స్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలోనే జరుగుతాయని కాటారం బహిరంగ సభ వేదికగా మరోసారి స్పష్టం చేశారు రేవంత్. పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్, సీఎంగా తాను ఇద్దరి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు, గతంలో పీసీసీగా డిఎస్, సీఎంగా వైఎస్ నాయకత్వంలో 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకొచ్చినట్లుగా పీసీసీగా మహేష్ గౌడ్, సీఎంగా తన నాయకత్వంలో తెలంగాణలో సెకండ్ టైం పవర్లోకొస్తామని చెప్పుకొస్తున్నారు రేవంత్. స్వయంగా సీఎం ఈ కామెంట్స్ చేస్తుండటంతో మహేష్ కుమార్ గౌడ్ పదవి మార్పుపై వస్తున్న డౌట్స్ ను పటాపంచలు చేసినట్లేనన్న టాక్ నడుస్తోంది. పీసీసీని పూర్తిగా వెనకేసుకొస్తూ ఆయన్ను సీఎం పొగడ్తలతో ముంచెత్తడం చూస్తుంటే తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదనే ఇండికేషన్ ఇచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు వచ్చే జనరల్ ఎలక్షన్స్ వరకు లైన్ క్లియర్ అయిందనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ విషయంలో ఓపెన్ డయాస్ మీద స్టేట్మెంట్స్ ఇస్తున్నారని కూడా అంటున్నారు. వచ్చే ఎన్నికల వరకు పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడే ఉంటారా, లేక లాస్ట్ మూమెంట్లో ఈక్వేషన్స్ ఏమైనా మారుతాయా అనేది వేచి చూడాలి.